నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఇక కౌన్సిలర్ అభ్యర్థి కట్టికం రమేష్ తో పాటు చైర్మన్ అభ్యర్థి డాక్టర్ కోటి శ్రీనివాసులు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డు అభ్యర్థి చేసే వ్యక్తికి ఓటు వేసి గెలిపించి వార్డు అభ్యర్థికి ప్రజలు సహకరించాలని కోరారు. చండూరు మున్సిపాలిటీలోని 10వ వార్డులో ప్రచారం నిర్వహించామని, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. ఇక అన్ని వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే చండూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా కటకం రమేష్ అని నేను 10వ వార్డులో నిలవడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, అలాగే కోడి సీనన్న గారి ఆశీర్వాదంతో బరిలోకి నిలిచి ఈ వార్డులో 10వ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, డ్రైనేజ్ కానీ, నీటి సరఫరా కానీ, విద్యుత్ సరఫరా కానీ, వీధి లైట్లు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ అవన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ముందుకెళ్తూ తప్పకుండా చేయి గుర్తు ఓటేసి మమ్మల్ని ఘనంగా విజయం పొందేటట్టుగా చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చండూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో ప్రచారం ప్రారంభమైంది. అందులో భాగంగా 10వ వార్డులో ఇప్పుడే ప్రచారం స్టార్ట్ చేశాము. 10వ వార్డులో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కట్టికం రమేష్ గారు, వారిని మా డైనమిక్ మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అభ్యర్థిగా కట్టికం రమేష్ నియమించారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా చండూరు టౌన్ మొత్తం అందరం కూడా ఆయనకు సపోర్ట్గా నిలిచి వీధి తిరిగి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి సందర్భంగా హామీనిస్తూ రాబోయే రోజుల్లో కూడా చండూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం